రోజుల బ్రేక్ తర్వాత నేడు పార్లమెంటు సమావేశమవుతోంది. శీతాకాల సమావేశాలకు ఇంకా మిగులుంది 3 రోజులే. ఈ 3 రోజులైన సభ సజావుగా జరుగుతుందా అంటే అనుమానంగానే కనిపిస్తోంది. ప్రతిపక్ష ఎంపీలు ఉదయం పార్లమెంటు ప్రాంగణంలో సమావేశమవుతున్నారు. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై ఇందులో చర్చిస్తారు. 4 రోజుల విరామం వచ్చినా ప్రతిపక్షాలను బుజ్జగించేందుకు ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. ఇటు సభకు తప్పనిసరిగా హాజరు కావాలని కాంగ్రెస్ ఇప్పటికే తమ ఎంపీలకు విప్ జారీ చేసింది. ప్రధాని మోడీ ఈ 3 రోజులు సభకు హాజరవుతారని అధికార పక్షం చెబుతోంది. ప్రతిపక్షాల విమర్శలపై ఆయన స్పందించే అవకాశం ఉంది. సభ సజావుగా సాగితేనే ప్రధాని మాట్లాడతారు. బీజేపీ కూడా విప్ జారీ చేసింది. శీతాకాల సమావేశాల్లో లోక్సభ ఇప్పటి వరకు ఒక పన్నుల చట్ట సవరణ బిల్లుకు మాత్రమే ఆమోదం తెలిపింది. జీఎస్టీకి సంబంధించి 3 బిల్లులు సభ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాయి. ఇక రాజ్యసభలో ఒక్క బిల్లుకు కూడా మోక్షం కలగలేదు. అరుణాచల్ ప్రదేశ్ హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టుపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజుపై వచ్చిన ఆరోపణలు కూడా సభను కుదిపేసే అవకాశం ఉంది. దీనిపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. ఇటు రిజిజుపై వచ్చిన ఆరోపణలను కేంద్రం కొట్టిపారేసింది. పార్లమెంటు సమావేశాలు ముగిసిన నోట్ల రద్దుపై పోరాటం ఆపకూడదని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఈ నెలాఖరు వరకు దశలవారీగా పోరాటం చేయాలని భావిస్తున్నాయి. కొత్త సంవత్సరం ప్రవేశించేలోగా దేశవ్యాప్తంగా నిరసనలు నిర్వహించాలన్న ఉద్దేశంలో ఉన్నాయి. నోట్ల మార్పిడికి ఈ నెలాఖరు వరకు గడువు ఉంది. ఈ అంశంపై తమ నేతలంతా ప్రజల్లోకి వెళ్లాలని, బాధితులతో నేరుగా మాట్లాడాలని కాంగ్రెస్ ఆదేశించింది. బెంగాల్లో తృణమూల్ ఇప్పటికే 3 రోజుల నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. 2 గంటల విలయం చెన్నై, తిరువళ్లూర్, కాంచీపురం ప్రాంతాలను అతలాకుతలం చేసింది. ఎటు చూసినా నేలకూలిన చెట్లు, దెబ్బతిన్న ఇళ్లు దర్శనమిస్తున్నాయి. విద్యుత్, కేబుల్, రవాణా వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యాయి. ఫలితం అంధకారంలో నగరాలు, మొరాయించిన ఫోన్లు, కదలని రైళ్లు, బస్లు, విమానాలు. వార్ధా తుఫాన్ తర్వాత పరిస్థితులపై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. తుఫాన్ తీరం దాటినా అది సృష్టించిన విలయం మాత్రం భీకరంగా ఉంది. ముఖ్యంగా ఇళ్లు, చెట్లు భారీగా కూలిపోయాయి. వందల సంఖ్యలో బోట్లు కొట్టుకుపోయాయి. వేల సంఖ్యలో దెబ్బతిన్నాయి. మత్స్యకారుల ఇళ్ల పైకప్పులు, రేకులు ఎగిరిపోవడంతో వారే స్వయంగా పునరుద్ధరించుకునే పనులు చేపట్టారు.